హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జూకేటీ 2024కి సంబంధించి 4 క్యాంపస్ లిస్ట్ అనేది ఫైనల్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. సెలెక్టెడ్ లిస్ట్ అనేది వీళ్ళకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే మనకి టాపర్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేశారు. అలాగే మనకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ప్రైవేట్ వాళ్ళు ఎంత సెలెక్ట్ అయ్యారు, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అండ్ కేటగిరీ వైజ్ అండ్ కట్ ఆఫ్ అంతా కూడా మనకి రిలీజ్ చేశారు. సో డీటెయిల్గా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో అప్డేట్స్ రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ ఆర్జూకేటీ త్రిబుల్ ఐటీ 2024 సెలెక్టెడ్ లిస్ట్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్లాస్ వర్క్, కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది 10-2 ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్, మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్న వీళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకి ఆఫ్టర్ మేము ఇంటిమేట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి నూజివీడ్ క్యాంపస్లో ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంటారో 22, 23 వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏదైతే పీడిఎఫ్ లిస్ట్ ఉంటుందో అందులో మీరు ఏ డేట్లో వెరిఫికేషన్ చేసుకోవాలనేది కూడా డేట్ ప్రొవైడ్ చేస్తారు. అది 22nd లేదా 23rd. ఆర్కే వ్యాలీ అయితే 22, 23 అండ్ ఒంగోలు క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 24, 25 అండ్ శ్రీకాకుళంలో 26, 27 జూలైలో అనమాట. సో ఏ క్యాంపస్లో ఆ క్యాంపస్లోనే సెలెక్షన్ అనమాట. ఓకేనా, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. మీకు ఎక్కడ జరిగితే అంటే మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయి ఉంటారో ఈ యొక్క క్యాంపస్లో అక్కడే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్ నుంచి 34,154 మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి 19,671, ఇంకా అదర్ స్టేట్ నుంచి 38 మంది స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. టోటల్గా 53,863 మంది అప్లై చేస్తే 4,400 సీట్లనైతే మనకి టోటల్గా అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి టాపర్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేసేసారు. ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. టాపర్స్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, స్కూల్ వైజ్ అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా చూసుకోవచ్చు. చాలామంది క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. ఇంకా సెలెక్టెడ్ లిస్ట్ జనరల్ సీట్స్ 3640 ప్లస్ ఈడిఎబిఎస్ 400. స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ సపరేట్లీ. ఎవరైతే ఇంకా స్పెషల్ కేటగిరీ ఉంటారో అది ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ లేదా చిల్డ్రన్స్ ఆర్మర్ సిఏపీ వాళ్ళకి కానీ వీళ్ళకి స్పెషల్ కేటగిరీస్ తర్వాత మనకి రిలీజ్ చేస్తామనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, టోటల్గా మనకి ఇప్పుడు 3,640 సీట్లు అలాగే 400 సీట్లు మొత్తం ఇవి మనకి రిలీజ్ చేశారన్నమాట. ఇంకా మనకి ఇక్కడ గమనించినట్టయితే మీకు ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేస్తాను. మనకి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇక్కడ నూజివీడ్ వాళ్ళకి ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్ నుంచి నూజివీడ్ వాళ్ళకి 997 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అండ్ ప్రైవేట్లో అయితే 13 మెంబర్స్. ఇంకా ఆర్కే వ్యాలీలో మనం గమనించినట్టయితే 962 అండ్ 48, అలాగే ఒంగోలు క్యాంపస్లో 883 అండ్ మన ప్రైవేట్లో 127, శ్రీకాకుళంలో అయితే 915 అండ్ ఇక్కడ ప్రైవేట్లో అయితే 95 అనమాట. హైయెస్ట్ మనకి నూజివీడ్లోనే స్టూడెంట్స్ చాలామంది అయితే మనకి అడ్మిషన్ అనేది రావడం అయితే జరిగింది. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ జెండర్ వైజ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి నూజివీడ్లో చూసుకోవచ్చు బాయ్స్లో ఇక్కడ 344, గర్ల్స్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు 666, అంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గర్ల్స్ వాళ్ళకి ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఆర్కే వ్యాలీలో చూసుకోవచ్చు గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. ఒంగోలులో కూడా చూసుకోవచ్చు మనకి గర్ల్స్ రిజర్వేషన్ అనేది ఎక్కువ. ఓకేనా, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మనకి త్రిబుల్ ఐటీలో గర్ల్స్ రిజర్వేషన్ ఎక్కువ. ఓకేనా, సో టోటల్గా మన పర్సెంటేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. గర్ల్స్లో అయితే మనకి 67.15%, అదే బాయ్స్లో అయితే 32.85% అనేది మనకి నమోదైంది. ఇంకా మనకి చూసుకున్నట్టయితే స్టేట్ వైజ్ చూసుకోవచ్చు. నూజివీడ్ క్యాంపస్ నుంచి 1010, ఆర్కే వ్యాలీ నుంచి 1002 అండ్ ఒంగోలులో 972, శ్రీకాకుళంలో 998, తెలంగాణ నుంచి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి కేటగిరీ వైజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కేటగిరీ వైజ్ మనకి ఏ కేటగిరీ ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి నూజివీడ్లో 122 మంది, అంటే క్యాస్ట్ బట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఓసీ వాళ్ళు 122, బీసీఏ 123, బీసీబీ 178, బీసీడీ 225, ఎస్సీ 152. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోండి. ఓకేనా, అండ్ ఇంకా ఇంక్లూడ్ రిజర్వ్ కేటగిరీస్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ ఓపెన్ కేటగిరీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకి
ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు? హైయెస్ట్ మనం చూసుకున్నట్టయితే మెయిన్‌గా మనకి ఇయర్ 2024 అడ్మిషన్‌లో శ్రీకాకుళంలో హైయెస్ట్ స్టూడెంట్స్ అయితే నూజివీడ్ క్యాంపస్‌లో 160 మెంబర్స్ అనేది జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఆర్కేవేల్ అయితే ఒకరు అండ్ ఒంగోలు అయితే 112, శ్రీకాకుళం 220, టోటల్‌గా 498 మంది శ్రీకాకుళం నుంచే హైయెస్ట్ అనమాట. అంటే 12.33% అనేది హైయెస్ట్‌గా మనకి నమోదయ్యింది. ఓకేనా. ఇక్కడ మనకి క్లియర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ విజయనగరం చూసుకోవచ్చు, వైఎస్ఆర్ అండ్ తిరుపతి, ప్రకాశం, కాకినాడ, నంద్యాల అండ్ అనకాపల్లి అండ్ చిత్తూరు, బాపట్ల, అన్నమయ్య, ఏలూరు, అన్ని విశాఖపట్నం అన్నీ చూసుకోవచ్చు. మనకి లోయెస్ట్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే అల్లూరు సీతారామరాజు నుంచే తక్కువ పర్సంటేజ్ అనేది నమోదయ్యింది. ఓకేనా. కేవలం మనకి నూజివీడ్లో 5 అండ్ ఇక్కడ మనకి పైన చూసుకో ఆర్కేవేల్లో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు. అండ్ ఇంకా మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రీజన్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు నాన్ లోకల్ అంటూ ఓసీ కేటగిరీ వాళ్ళకి 600కు 600 అండ్ బీసీ 599, బీసీ బి 599 అండ్ బీసీసీ 582, బీసీడీ 599 అండ్ ఎస్సీ 592, ఎస్టీ 599, ఈడబ్ల్యూఎస్ 599 నాన్ లోకల్ వాళ్ళు. ఏవి చూసుకోవచ్చు 593, 591 ఏయూ రీజన్ వాళ్ళకి, ఎస్వి రీజన్ వాళ్ళకి. కట్ ఆఫ్ అయితే ఇదన్నమాట. టోటల్ ఈ కట్ ఆఫ్ అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. ఇంకా ఎవరైనా సెలెక్ట్ అవ్వకపోతే ఎవరు మీరు అంటే మీరు ఎలాంటిది కూడా భయ చెందొద్దు. ఎందుకంటే మీకు ఇదే కాదు, మీకు ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయినా కూడా మంచి మీకు బాగుంటుంది. అండ్ IIITలో చాలామంది అప్లై చేశారు, కేవలం తక్కువ మంది సెలెక్ట్ అవుతారు, అది అందరికీ తెలిసిందే. సో హోప్ మీరు ఏవైనా మీ కాలేజ్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి